కావ్య, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఇదిగో కాఫీ తీసుకోమ్మా. అయ్యో అయ్యో అయ్యో, సారీ అమ్మా, సారీ. అయ్యో, పొరపాటున చేయి జారిపోయింది, తప్పుగా అనుకోకమ్మా. పర్లేదండి, నాకేం కాలేదులేండి. మీరుండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. అయ్యో, ఎంత పిచ్చి పని చేశాను. వేడి వేడి కాఫీ కావ్య మీద ఒలకబోసాను. ఛీ, పాపం, తనకెంత ఇబ్బంది అయిందో ఏంటో. ఛ ఛ. కావ్య, నీకు ఓకేనా? ఏం కాలేదు కదా? ఏం కాలేదండి. ఆంటీ, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగమ్మా. లేదు లేదు, ఉండండి, చూపిస్తాను. ఆంటీ, ఇది మీరే కదా? మీకు నిజంగా పిచ్చుందా? అయ్యో లేదమ్మా, నాకు అసలు పిచ్చి లేదు. అదంతా పచ్చి అబద్ధం, నమ్మొద్దమ్మా. నిజంగా నాకు పిచ్చి లేదమ్మా, నేను బాగానే ఉన్నానమ్మా. ఈ పోస్టర్లో ఉన్నదంతా అబద్ధం, పచ్చి అబద్ధం, నమ్మొద్దు. మరి నిజం కానప్పుడు మీ గురించి మీ వాళ్ళు ఎందుకు ఇలా పోస్టర్లు వేశారు? అయ్యో, ఇదంతా నా పెద్ద కోడలు మధు పనేనమ్మా. అది చేసే అక్రమాలకి, చెడ్డ పనులకి నేను అడ్డంగా ఉన్నానని, దాని నిజ స్వరూపం నాకు తెలిసిపోయిందని, దానికి సంబంధించిన నిజాలన్నీ నేను ఎక్కడ బయట పెడతానో అనే నన్ను ఇంట్లోనే ఒక గదిలో బంధించి మానసికంగా చిత్రహింసలు పెట్టి లేని పిచ్చి నాకుందని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మించిందమ్మా. నేను దొరికితే అది నన్ను చంపేస్తుందమ్మా. అందుకే 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 పోస్టర్లు వేయించింది. ఇవన్నీ నమ్మొద్దమ్మా, నమ్మొద్దమ్మా, ప్లీజ్ నమ్మొద్దు. అయ్యో అలాగా? ఈ విషయం తెలియక తొందరపడి ఫోన్ చేసి చెప్పేశానే. ఎవరికి చెప్పావమ్మా? ఏం చెప్పావు? ఏం చెప్పావమ్మా? చెప్పు. ఈ పోస్టర్లో ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు నా దగ్గరే ఉన్నారని, ఓ గంట తర్వాత వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పానండి. అయ్యో, నువ్వు ఫోన్ చేసి చెప్పింది ఎవరికో కాదమ్మా, దుర్మార్గురాలు మధుకే. ఎంత పని చేసావు కావ్య. అది నన్ను వదిలిపెట్టదు. నా గురించి తెలిసిపోయింది కదా, వచ్చి వచ్చి నన్ను చంపేస్తుంది. నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతాను. అయ్యో ఆంటీ ఆంటీ ఆంటీ, ఎక్కడికి వెళ్తారా ఆంటీ? ఆగండి, నేనున్నాను కదా. అయ్యో, నీకు తెలియదు కావ్య, అదంత మంచిది కదా, నన్ను చంపినా చంపేస్తుంది. కూడా ఏమైనా ప్రమాదం జరగచ్చు. నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతాను. అయ్యో ఆంటీ, ఆగండి ఆగండి, నేను చెప్తాను కదా, నేనున్నాను కదా. సింధు, ఏంటి మావయ్య? ఆ మధు విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇప్పుడు తప్పుడు కేసులో నిన్ను అరెస్ట్ చేయించింది. తను చేసే ప్రతి పాడు పనికి నువ్వు అడ్డొస్తున్నావన్న కోపంతో కక్ష పెంచుకుని రేపు నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదమ్మా.
అందుకే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. సిద్ధార్థ్ అన్న మాటలు మనసులో పెట్టుకుని నా గురించి మీరు భయపడుతున్నారు కదా మావయ్య. సిద్ధార్థ్ అన్నాడని కాదమ్మా, ఆ మధు ఎంత దుర్మార్గురాలు అన్నది తెలిసినప్పటి నుంచి అది ఎప్పుడు ఎవరిని ఏం చేస్తుందా అని భయంగానే ఉందమ్మా. మీ అత్తయ్యకి లేని పిచ్చి అంటగట్టింది, ఇల్లు వదిలిపోయేలా చేసింది, నిన్ను జైల్లో పెట్టించింది. ఆ మధు బారి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అని టెన్షన్ పడుతున్నానమ్మా. యష్కి ఆ మధు గురించి పూర్తిగా నిజం తెలిసిన రోజు దాని సంగతి ఆయనే చూసుకుంటారు మావయ్య, మీరు టెన్షన్ పడకండి. వాడిప్పటికీ మన మాటలు నమ్మడం లేదమ్మా. వాళ్ళ వదిన మంచిదనే అనుకుంటున్నాడు. నాకైతే వాడు మారేలా అనిపించడం లేదు. యష్ త్వరలోనే తెలుసుకుంటాడు మావయ్య. మధు గురించి పూర్తి సాక్ష్యాలతో యష్కి నేను నిరూపిస్తాను. దాని బండారం అంతా బయట పెడతాను. అమ్మా, నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేం చేస్తాం. నీకెప్పుడు మేం సపోర్ట్గా ఉంటాం. అవునమ్మా, నీకు సపోర్ట్గా ఉంటాం. పిల్లలు, మీరేం హెల్ప్ చేస్తారా? అదేంటి తాతయ్య అలా అంటావ్? నువ్వే మాకు చెప్తుంటావు కదా, రామాయణంలో సీతమ్మని కాపాడటానికి వారధి కడుతున్న రాముడికి ఉడతలు హెల్ప్ చేశాయని. అలాగే మాకు సాధ్యమైనంత వరకు మా అమ్మకు సహాయం చేస్తాం. అసలా ఆ విషయంలో అసలు తగ్గేదే లేదు. రిషి శశి, మీరే నా బలం, నా సైన్యం. మీరు ఈ అమ్మకి తోడుగా ఉంటే చాలు, నేను ఏదైనా చేయగలను. అలాగే అమ్మా. సరే, తినండి. సింధు గారు ఫోన్ చేస్తున్నారే, స్వాతి కోసమే అనుకుంటా. ఏం చేయాలి? స్వాతి ఎక్కడుంది? అమ్మయ్యా, స్వాతి ఇక్కడ లేకపోవడమే మంచిదైంది. లిఫ్ట్ చేసి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా జరిగింది చాలు, స్వాతిని రిస్కులో పడేయలేను. ఆదిత్య, ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. నువ్వు ఏమీ అనుకోకుండా కొంచెం త్వరగా స్వాతిని ఇక్కడికి పంపించగలవా? తను ఇక్కడికి వస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. ఆదిత్య, ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. నువ్వేమనుకోకుండా కొంచెం త్వరగా స్వాతిని ఇక్కడికి పంపించగలవా? తను వస్తేనే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. సారీ సింధు గారు, స్వాతిని నేను అక్కడికి పంపించలేను. సారీ సింధు గారు, స్వాతిని నేను అక్కడికి పంపించలేను. రే మెషియత్, పదండి. అయ్యో కావ్య, వద్దులే అమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. ఎందుకంటే మీ కోడలు వస్తుందంటే మీరు అంత భయపడుతున్నారు? అయ్యో, చెప్పాను కదమ్మా, అది నన్ను చంపడానికే వస్తుందని. మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను ఊరుకుంటానా ఏంటి? మీ కోడల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.
అయ్యో అది పోలీసుల్ని కూడా మేనేజ్ చేస్తుందమ్మా. దానికి పొలిటీషియన్ అండుంది. నీకు దాని సంగతి తెలియదమ్మా. నేను వెళ్ళిపోతాను. అయ్యో, నేను ఆంటీ, వెళ్ళిపోతాను. దానికి తన మన అనే భేదాలు ఉండవమ్మా. దానికి అడ్డొస్తే ఎవరినైనా అడ్డు తొలగించేస్తుంది. నేను వెళ్తానమ్మా. కావ్య నా మాట విను. ఆంటీ, నీకు తెలియదమ్మా దాని ఆంటీ, ఏం సంగతి. కాదండి. నేను మీకేం వెళ్ళిపోతాను. కాదండి. కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. నన్ను నమ్మండి. అయ్యో అది కాదమ్మా. నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళిపోతాను. నా మాట విను. ఆంటీ, నేనున్నాను కదా, కంగారు పడకండి. అదిగో అదిగో అది వచ్చేసినట్టుంది. నేను ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? ఏం చేయాలి దేవుడా? నేనేం ఆంటీ చేయాలి? ఆంటీ ఆంటీ భయపడకండి. ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఆ రూమ్ లో దాక్కోండి. నేను ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పి మీ కోడల్ని వెనక్కి పంపించేస్తాను. ఆ పని చేయమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. నా గురించి చెప్పొద్దు. సరే, వెళ్ళండి వెళ్ళండి, దాక్కోండి. అరే, ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు? ఎందుకు ఇలా నన్ను నెట్టేస్తున్నారు? అదేనండి, ఇందాక ఫోన్ చేశారు కదా, మా అత్తయ్య దొరికింది, మీ దగ్గరే ఉందని. ఓ గంట తర్వాత ఇంటికి రమ్మని అడ్రస్ కూడా చెప్పారు కదా. అత్తయ్య గారు ఇక్కడ? మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. మీ అత్తయ్య ఎవరు? అసలు మీరెవరు? నేను మీకు ఫోన్ చేయడం ఏంటండి? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారండి. దయచేసి వెళ్ళిపోండి. ఏంటి, రాంగ్ అడ్రస్సా? అవును. ఇది కరెక్ట్ అడ్రస్ కాదా? కాదు, ఇది కరెక్ట్ అడ్రస్ ఏం కాదు. ఓ, ఏంటి ఇంతకు అసలు ఫోనే చేయలేదు అన్నా? ఏంటి నాటకాలా? మర్యాదగా మా అత్తయ్య ఇక్కడుందో చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు పోగొట్టుకుంటాం. ఎక్కడ దాచావే చెప్పు. హే, నాకు తెలీదండి, నాకు తెలీదు. నిజం చెప్తావా లేదంటే చేస్తావా? రేయ్, ఇల్లంతా వెతకండ్రా. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి, ఎందుకు ఆగమన్నా? చెప్పు. మీ అత్తయ్య ఇంట్లో లేరండి. ఎక్కడికెళ్ళింది? నేను మీకు ఫోన్ చేసిన విషయం, మీరు ఇక్కడికి వస్తున్న విషయం మీ అత్తయ్య గారితో చెప్పాను. అంతే, భయపడి నన్ను వదిలేసి పారిపోయిందండి. ఏంటి, మా అత్తయ్య పారిపోయిందా? అవును. నేను వస్తున్న విషయం అసలు ఆవిడకి ఎందుకు చెప్పావు? అది మీ మధ్య ఏముందో నాకెలా తెలుస్తుంది? ఓ, సరే, ఎక్కడికెళ్ళింది, ఎటెళ్ళిందో నీకేమైనా తెలుసా? ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదండి. మరి ఇందాక రాంగ్ అడ్రస్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? ఏం లేదండి, ఒకేసారి ఇంతమంది వచ్చేసరికి భయం వేసింది, అందుకే అలా చెప్పాను. మళ్ళీ మా అత్తయ్య ఇక్కడికి వచ్చినా లేదా నీకు కనపడ్డా వెంటనే నాకు కాల్ చేయి, అర్థమైందా? అలాగే అండి. రేయ్, పదండ్రా వెళ్దా. అనవసరంగా అత్తయ్య మిస్ అయిపోయింది. రండ్రా. రేయ్, రండ్రా.
ఆంటీ ఆంటీ కావ్య, అమ్మా కావ్య, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అది వెళ్ళిపోయిందా? మీ కోడలు వెళ్ళిపోయిందా ఆంటీ? మీరు ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పాను. నా మాట నమ్మేసి వెళ్ళిపోయింది. లేదమ్మా, అదంత ఈజీగా నమ్మే రకం కాదే. అది మళ్ళీ తప్పకుండా నా కోసం ఇక్కడికి వస్తుంది అసలు. నా వల్ల ఇప్పుడు నువ్వు కూడా ప్రాబ్లంలో ఉన్నట్టే. అది నిన్ను వదలదమ్మా. నీకే ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలమ్మా. మీ కోడల గురించి మీరు చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళారా చూశాక మీరు చెప్పింది అంత నిజమని అర్థమైంది. ముక్కు మొహం తెలియని నా దగ్గరే అంత వైల్డ్గా బిహేవ్ చేసి నన్ను కొట్టిందంటే ఇంకా మీ దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో, మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో, మీ పరిస్థితి ఏంటో నేను ఊహించుకున్నాను. ఏంటమ్మా, నిన్ను కొట్టిందా? దాని చేతులు విరిగిపోను. నాకు ఆశ్రయం ఇచ్చి నువ్వు లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నావు. నా వల్ల నువ్వు దెబ్బలు కూడా తిన్నావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అయ్యో ఆంటీ, మీ కోడలు తప్పు చేస్తే మీరు క్షమాపణలు అడగడం ఏంటి? వద్దా ఆంటీ. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నేను వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలమ్మా. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆంటీ? ప్రస్తుతం మా ఆయన చంద్ర తప్ప నాకెవ్వరూ లేరమ్మా. చంద్ర ఇక్కడ సిటీలోనే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో నాకు తెలీదు. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా అంత సేఫ్గా ఉండలేను. ఏం చేయాలో తెలియడం లేదమ్మా. మరి ఎక్కడికని వెళ్తారు? రాజమండ్రి దగ్గర మా అత్తయ్య గారు ఉన్నారు. నేను అక్కడికి వెళ్తానమ్మా. నన్ను కొంచెం బస్ స్టాండ్ దాకా దించుతావా ప్లీజ్ అమ్మా? సరే సరే ఆంటీ, రండి ఆంటీ, రండి రండి ఆంటీ, రండి. పదండి ఆంటీ. ఆంటీ, మీరు ఊరు వెళ్ళడానికి మీ దగ్గర డబ్బులున్నాయా? లేవమ్మా. సరే ఉండండి ఆంటీ. పదండి ఆంటీ, వెళ్దాం. మా అత్తయ్య పారిపోయిందని చెప్తే నేను నమ్మేసి వెళ్ళిపోతాననుకున్నావా? నాకు తెలిసి మా అత్తయ్య నా గురించి నీకు చెప్పి నీ చేతే నా దగ్గర డ్రామాలాడించుంటుందని. ఈ నాటకాలు నటనలు నా దగ్గర పనిచేయవు. రేయ్, అత్తయ్యని పట్టుకుంట్రా, వెళ్ళిపోతా. అలాగే మేడం. అత్తయ్యా, ఇంకా ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకుంటారు? ఇంకా చాలు, మర్యాదగా అక్కడే ఆగిపోయి నా దగ్గరికి రండి. లేదంటే ఈ అమ్మాయి ప్రాణాలు తీసి పారేస్తాను. వద్దు, వద్దు. రండత్తయ్యా, లేదంటే నీకు ఆశ్రయం ఇచ్చిన పాపానికి పాపం ఎగిరి పైకి పోతుంది.
మీరింట్రా చూస్తున్నారు. వెళ్ళి మా అత్తయ్యని పట్టుకురండి. ఏయ్, పదరా. ఏయ్, ఏయ్, పద. ఏయ్. ఏయ్ మధు, ప్లీజే ఆ అమ్మాయినేమి చెయ్యొద్దు. దయచేసి తనను వదిలేసేయ్. అయినా నేనేం చేశాననే నా మీద కక్ష కట్టి నన్ను ఇలా వెంటాడుతున్నావు? నా గురించి మొత్తం మీకు తెలిసిపోయింది కదా అత్తయ్య. తెలిసినా మీరేమైనా సైలెంట్ గా ఉన్నారా? కనిపించిన వాళ్ళందరికీ నేను విలన్ని అని చెప్తూనే ఉన్నారు కదా. మిమ్మల్ని ఇలా వదిలేస్తే నాకు భవిష్యత్ అనేది ఉండదు. అందుకే కదా మీరు ఎప్పుడు నా హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. ఏయ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మధు. ఇంతకింత అనుభవిస్తావే. నువ్వు బ్రతికుండగానే నరకం చూస్తావే. అసలా నువ్వు అత్తగారినే చంపాలనుకుంటున్నావు. నీకు సిగ్గు అనిపించట్లేదు? హే, నువ్వు నోరు మూయవే. మూయ్. వెళ్ళు, అటెళ్ళు, వెళ్ళరా. ఏయ్, వద్దు. వెళ్ళు. నువ్వు ఇట్రా, రా, రా ఇట్రా. రేయ్, అందరూ రండి. ఇట్రండి. దగ్గరకు వచ్చారో చంపేస్తాను. ఏయ్, చంపేస్తాను. దగ్గరకు రావద్దు. అయ్యో మేడం, ఆగండి. పారిపోతుందిరా. ఈ చుట్టుపక్కల మొత్తం ఏరియా వెతకండి. ఎంత దూరం వెళ్ళుండరు. దొరికితే మాత్రం ఇద్దరిని చంపేసేయండి.